శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు తన వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 24వ వచనంలో జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటని మనం చదువుకున్నాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గమనించినట్లయితే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. భక్తిహీనుడు అంటే ఎవరు అంటే సత్యాన్ని నమ్మనివాడు, దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడు. ఈ భూమి మీద సత్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం, దేవుని మాట సత్యం. దేవుని మాట అనేటువంటి ఆ మాటను నమ్మనటువంటి వారు సత్యాన్ని నమ్మనివారు, దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడు. మరి వారికి ఏదైతే దేని గురించి అయితే భయపడుతుంటాడో, అంటే ఆపదను గురించి, నాకు ఆపద వచ్చిద్దేమో అనేటువంటి భయం ఉండిద్ది, నేను అనారోగ్యగ్రస్తుని అవుతానేమో అనేటువంటిది అనుకుంటాడు, నాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటాడు. భక్తిహీనుడు దేని గురించి అయితే భయపడతాడో ఖచ్చితంగా వాని మీదకి అదే వస్తుంది. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏమైనా కానీ మరి తనకున్నటువంటి మరి దేవుని మీద నమ్మకం లేకపోవటాన్ని బట్టి, విశ్వాసం లేకపోవటాన్ని బట్టి, సత్యాన్ని ఎరగనవాడు కాబట్టి ఖచ్చితంగా వాను దేని గురించి భయపడతాడో అదే కలుగుతుంది. అయితే దాంట్లో మరొక మాట ఏంటంటే, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అనే మాట రాయబడింది. నీతిమంతులు అంటే ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. ఇది నా దేవుని బిడ్డలారా, మరి భక్తిహీనుడిగా ఉంటే నువ్వు దేనికి భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. నీవు నీతిమంతుడిగా అయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించిన వారు అవుతావు. కాబట్టి నీవు ఆశించింది, నీవేది జరగాలని నీ మనసులో, నీ హృదయంలో తలస్తావో, ఇది జరిగితే బాగుండని నీవు అనుకుంటావో, దేవుడు నీవు అడగక మునిపే నీవు అనుకున్నటువంటిది, నీ మనసులో తలంచినటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ దినం దేవుని బిడ్డ, మరి ఏదైతే నీవు నీ మనసులో, నీ హృదయంలో ఇలా జరిగితే బాగుండు, ఇలా అయితే నాకు బాగుండిద్ది, నా కుటుంబానికి ఇలా జరిగితే బాగుండిద్ది అనేటువంటిది, ఏ మంచి జరగాలని, ఏ మేలు జరగాలని నీ జీవితంలో ఇది నువ్వు అనుకుంటున్నావో, నీవు మొదట దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు భయభక్తులతో నీవు అడిగినప్పుడు నీవు ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ దినం దేవుడు ఈ దినమంతా కూడా ఆ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తూ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు అయ్యా. భక్తిహీనుడు నా తండ్రి దేనికైతే భయపడతాడో అది వాని మీద వచ్చినని జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకం చేసినట్లుగా మేము భక్తిహీనుల వలె కాకుండా, భక్తిహీనుల వలె భయపడకుండా, భక్తిహీనుల వలె అధైర్యపడకుండా నా తండ్రి నీతిమంతునిగా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి మేలు కొరకు, మంచి కొరకు, అభివృద్ధి కొరకు ఆశించేవారుగా వాటిని పొందుకునేటువంటి కృప ఈ దినం నీ కుమారునికి, నీ కుమార్తెకు దయచేయండి. వారి కుటుంబానికి మీరు దయచేయండి. ఈ దినమంతా నాయన మీ బిడ్డలకు తోడుగా ఉండి నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. వారు వెళ్ళేటువంటి వారి యొక్క బాధ్యతల్లో, ప్రయాణాల్లో, సమస్తంలో కూడా మీ బిడ్డలకు మీరు తోడయండి. ఈ దినదీవెనతో నింపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.